పాల తాలికలు ఎలా చేయాలంటే 2-3 స్పూన్లు పచ్చెనపప్పు, సగ్గుబియ్యం 3 స్పూన్లు నానబెట్టుకోండి 20 నిమిషాల పాటు. ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హాఫ్ కప్పు వాటర్ అయితే పోసుకొని 3 స్పూన్ల జాగరీ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 కప్పు వరిపిండి, పచ్చి వరిపిండి వేసుకొని బాగా తిప్పుకొని స్టవ్ ఆపేయండి. దీన్ని ఇప్పుడు చేత్తో బాగా కలుపుకోండి. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని తాలికలు చేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని వీటిని స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని 3 గ్లాసుల పాలైతే వేసుకోండి. వేరే బర్నర్ ఉంటుంది కదా, అందు మీద కడాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకొని 3/4 కప్పు జాగరీ అయితే వేసుకోండి. బెల్లము బాగా కరిగే వరకు ఉంచండి, అంతే. పాకం రావసరం లేదు. పాలు మరిగపట్టాక శనగపప్పు, సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వండి ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు తాలికలు కూడా వేసుకొని మూత పెట్టేసేయండి. పావుగంట తర్వాత మూత తీసి 2-3 స్పూన్లు పచ్చి వరిపిండిని పాలతో కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చిక్కగా అయిపోతుంది ఒక 10 నిమిషాల్లో. ఇప్పుడు యాలక్కాయ పొడి, కొద్దిగా బెల్లము కరగపెట్టింది వేసుకోవాలి. ఇంకా డీటెయిల్గా